ఈనాడు కూటమి ప్రభుత్వం పరిపాలనలో వచ్చిన తర్వాత ప్రజలందరూ నమ్మి ఓట్లయితే వేశారు. మాకేదో మంచి జరుగుద్ది, జగనే అంత చేశారంటే చంద్రబాబు నాయుడు ఇంకా సీనియరు బాగా చేస్తాడని నమ్మితే ప్రజలు నమ్ముండొచ్చు. కానీ ఈ రోజుల్లో బయటపడే విషయాలను చూస్తుంటే ఈవీఎంలు ట్రాపులు అవి ఇవి అని మాట్లాడుతుంటే చాలామంది ప్రజలు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు నీతి నిజాయితీతో వచ్చిన వాళ్ళైతే గవర్నమెంట్ ప్రతినిధులు అందరూ కూడా అధికారులు ఆయన కంట్రోల్లో ఉంటారు. గవర్నమెంట్ నడిపే ఒక ప్రతినిధే తప్పుడు దారి పడితే గవర్నమెంట్ అధికారులు తప్పుడు దారి పట్టరా? దాని ద్వారాగా ప్రజాస్వామ్య దేశంలో అసలు న్యాయం అనేది నడుస్తుందా? అసలు ఏదైనా కూడా ట్రాంపింగ్లు చేసి రావటం అనే మాట చాలా ఇది ఘోరమైన మాట. ఇది ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు మీడియాల ద్వారాగా వింటుంటే బాధ కలుగుతుంది. కానీ ఈ రకంగా చదువుకున్న వాళ్ళు కాపీలు కొడతారంటే ఇన్నామే. కానీ ఇదే రాజకీయంలో కూడా ఈ రకంగా వచ్చి పరిపాలన సాగిస్తున్నారంటే ప్రజాస్వామ్య దేశంలో బ్రిటిష్ వాడు కూడా ఇలా చేయలేదేమో. మన వాళ్ళు అంతకంటే మించిపోయారు. ఇలాంటి విషయాలు చేసి ఈ రకమైన పనులు చేసి ఈ రకమైన తిమ్మిని బిమ్మి చేసి జరిగినట్టు చూపించి ఈ రకంగా ప్రజలను మోసగిస్తుంటే ప్రజాప్రభుత్వంతో ప్రజల ఓటులతో వచ్చిన వీళ్ళకి బలంతో వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు ఈ రకమైన అన్యాయాలు చేస్తుంటే ప్రజలకి ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరైనా సరే గవర్నమెంట్ అనేవాళ్ళు ఫామ్ చేసేవాళ్ళు అధికారులే పట్టించుకోవాలా. అధికారులు తప్పుడు దారి నడుస్తున్నారు కాబట్టే ఇలాంటి వాళ్ళు రాజకీయంలో రాగలుగుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు లేకుండా అధికారులు చూడాలి. అధికారులని మేము ప్రజలుగా ట్యాక్సుల ద్వారాగా మీకు ఎలాంటి జాబుల్లో ఉంటే కూడా మా ట్యాక్సులు ప్రజల ట్యాక్సుల వల్లే ప్రజాస్వామ్య దేశం నడుస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ అన్ని చట్టాలు నడుస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అధికారులు కావాలని చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఓట్లు ట్రాపింగ్ జరిగినందువల్ల ప్రజలు ఎంత నష్టపోయారు? దీనికి కారణం మీరు కాదా? ఈ దోషం మీరు న్యాయస్థానంలో ఉన్న వాళ్ళు మీ మీద బరువు పడదా? మీ పిల్లలకి మీకు రేపు సరైన ప్రోత్సాహం ఇస్తుందా? కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు సరైన అధికారంలో రావాలంటే ప్రజానాయకులు అధికారులు సరిగ్గా ఉండాలి. వాడు వీడు అనుకుండగా న్యాయబద్ధంగా మీరు చదువుకున్న దానికి న్యాయం చేయాలి. అలాంటి పనులు చేయకపోతే తప్పుడు దారి పడుతుంది, సభ్య సమాజం పాడైపోతుంది.